2 రోజుల క్రితం వనస్థలిపురంలో జరిగినటువంటి దారుణమైన హత్య ఉదంతం. నిందితుడు మహేష్, చనిపోయిన మృతురాలు సునీత. ఇతన్ని ఏదో ఆవేశంలోనో కోపంలో చంపినటువంటి మర్డర్ కాదు. ఇదంతా పక్కా ప్రణాళికగా, ఒక ప్రీ ప్లాన్డ్ గా 60 రోజుల పాటు రెక్కి నిర్వహించి ఆమె ఎక్కడ ఉంటుంది అన్న విషయాన్ని పూర్తిగా కన్ఫర్మేషన్ చేసి 2-3 సార్లు రెక్కి నిర్వహించి ఆ తరువాత ఆమెను చంపివేశాడు మహేష్. ఆమె వనస్థలిపురంలో ఈ కాపరాయి చెరువు సమీపంలో అపార్ట్మెంట్లో ఉంటుందని తెలుసుకున్నాడు. తుర్కయాంజలిలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో అతను కూడా అక్కడ హాస్టల్లో ఉంటూ ఒక పథకం ప్రకారం చేసుకున్నాడు. ఎలాగైనా ఆమెను చంపేయాలనుకున్నాడు. అందుకోసం అని చెప్పి ఒకవేళ ఇంట్లో ప్రవేశిస్తే ఆ ఇంట్లో ప్రవేశించేటప్పుడు ఒకవేళ డోర్ క్లోజ్ చేసుకుంటే ఆ డోర్ని కట్టింగ్ చేయడం కోసం చెప్పి ఒక కట్టర్ని కూడా తనతో పాటు క్యారీ చేశాడు. ఒక షార్ప్ గార్డెనింగ్ నైఫ్, అంటే ఈ తోటల్ని, అంటే ఇంటి ముందున్న గార్డెన్ కట్ చేసుకోవడానికి ఆ కట్ చేసే నైఫ్ ఉంటుంది, ఆ నైఫ్ను కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. దీంతోపాటు ఒకవేళ ఆమె ఎదురుదాడి చేస్తే ఆమె పైన ఒక పెప్పర్ స్ప్రే కూడా క్యారీ చేసుకున్నాడు. ఒక రంపం, ఒక గార్డెనింగ్ నైఫ్, అదేవిధంగా పెప్పర్ స్ప్రే పకడ్బందీగా వెళ్ళి ఇంకేమి చేశాడంటే తనకి ఏదైనా అక్కడ ప్రమాదం జరిగితే ఇమీడియట్గా తను కూడా సూసైడ్ చేసేసుకుందామని ఒక క్యాన్ నిండా పెట్రోల్ను కూడా క్యారీ చేశాడు. ఇవన్నీ క్యారీ చేసుకొని ఒక ప్రైవేట్ క్యాబ్ని, అంటే ఒక సెల్ఫ్ డ్రైవ్ కార్ను కూడా బుక్ చేసుకొని ఎక్కడైతే సునీత ఉంటుందో సునీత ఇంటి దగ్గరికి తన డైరెక్ట్గా వెళ్ళాడు. ముందుగా 60 రోజుల పాటు నుంచి రెక్కి నిర్వహిస్తున్నాడు. ఏ టైంలో వాచ్మెన్ ఉంటాడు, ఏ టైంలో వాచ్మెన్ ఉండడో పక్కా అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇమీడియట్గా ఏం చేశాడంటే వాచ్మెన్ లేనటువంటి సమయంలో లోపలికి నడుచుకుంటూ వెళ్ళి ఆమె ఏ ఫ్లోర్లో ఉంటుందో ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి నేను అర్బన్ క్లాప్ నుంచి వచ్చాను అని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే అక్కడ బాల్కనీలో వాళ్ళ అత్తగారు అక్కడ దండం పైన బట్టలు ఆరవేసుకుంటుంటే అదే సమయంలో ఇతను 2 బెడ్రూమ్లు ఉంటే తమ్ముడు ఇంకో బెడ్రూమ్లో తన వర్క్ చేసుకుంటే తనున్నటువంటి బెడ్రూమ్లోకి అతను ప్రవేశించి ఇమ్మీడియట్గా ఆమెని గట్టిగా మాట్లాడకుండా నోటిని నొక్కేసి అతన్ని అక్కడే పూలకుండి పైన పడేసి ఆమెని వెంటనే తన చేతితో తీసుకొచ్చినటువంటి తన కత్తితో ఆమెను కస్స పొడి చంపేశాడు. ఇది నిందితుడిని విచారిస్తున్న పోలీసులు వింటుంటేనే నివ్వెరపోవడం పోలీసుల వంతైంది. ఇప్పుడు నేను చెప్పిన సంఘటన అంతా కూడా జస్ట్ 2 డేస్ బ్యాక్ వనస్థలిపురంలో జరిగినటువంటి సంఘటన. అసలు వీళ్ళిద్దరి మధ్య అంతటి గ్యాప్ ఎందుకు పెరిగింది, ఇతను అంతటి ఆక్రోశాన్ని ఎందుకు పెంచుకున్నాడో అతను కూడా ఆ విషయంలో చెప్పడం జరిగింది పోలీసులకి. అందులో ఇన్ఫర్మేషన్ అంటే ఈ మహేష్ అనే వ్యక్తిది పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతం, అమ్మాయి సునీతది మహారాష్ట్రలోని ప్రహపూర్ మండలంలో ఉన్నటువంటి తిలక్ రోడ్లో ఆమె ఉండేది. వీళ్ళిద్దరు కూడా, అంటే ఈ యొక్క వీళ్ళ సునీత వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ మహేష్ వాళ్ళ ఇంటి పక్కన ఉండేదట. వీళ్ళిద్దరు కూడా 10 ఇయర్స్ బ్యాక్ ఆమె తరచుగా వచ్చి వెళ్తుంటే మహేష్తో పరిచయం ఏర్పడింది. 2019లో బీటెక్ పూర్తి చేసినటువంటి మహేష్ ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఎంఎస్ పూర్తి చేశాడు. తర్వాత జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అతను కెనడా వచ్చింది. అప్పటికే 10 ఏళ్ల పాటు ప్రేమించుకున్నటువంటి సునీత మహేష్ యొక్క ప్రేమకి పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెద్దలను కూడా అంగీకరింపజేశారు. వీళ్ళిద్దరు కూడా 2022లో 2022లో మ్యారేజ్ చేసుకున్నారు. కానీ అమ్మాయికి సునీతకి ఇక్కడ వీసా రాకపోవడంతో మ్యారేజ్ అయిన తర్వాత ఒక మహేష్ మాత్రమే కెనడా వెళ్ళిపోవడం జరిగింది. కెనడాలో కొద్ది రోజులు ఉన్న తర్వాత తరచుగా ఫోన్ చేస్తూ మాట్లాడుకుండేవారు. కానీ మెల్లమెల్లగా ఆమె తనతో మాట్లాడే విధానం తగ్గించింది. తను మాత్రం అనుమానించాడు, తన భార్య ఎందుకు తనతో మాట్లాడలేదని చెప్పి అప్పుడే సస్పెక్ట్ చేయడం కూడా జరిగింది. ఆమె తరచుగా తనతో కాకుండా వేరే వ్యక్తితో కాస్త ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుంటుందని గమనించాడు. తర్వాత ఇండియా రావడం జరిగింది. మరలా భార్యను తీసుకొని మరలా కెనడా వెళ్ళిపోయాడు ఆమెకి వీసా వచ్చిన తర్వాత. ఇక్కడ కెనడాలో కూడా ఆమె యొక్క ప్రవర్తన మీద చాలా డౌట్ఫుల్గా ఉండేవాడు. ఆమె ఎక్కువగా వేరే వ్యక్తులతో మాట్లాడుతూ ఉండడం, తనతో చాలా దూరంగా ఉండడం గమనించి తను అనేక సందర్భాల్లో కూడా సునీతను అడగడం జరిగింది. ఈ విషయం మీద సునీత గృహహింస కేసు పెట్టి అక్కడ కెనడా పోలీసుల అధికారులతోటి ఇండియాకి ఆమె రిటర్న్ వచ్చేసారు. తమ పేరెంట్స్తో పాటు ఇక్కడే ఉండడం జరిగింది. అయితే ఇక్కడ కెనడాలో అక్కడ మహేష్ ఉండేవాడు, ఇక్కడ ఈమె ఉండేది. ఈ పరిచయంలో వీళ్ళకి వనస్థలిపురంలో ఉన్నటువంటి ఉడుకుల శ్రీనాథ్ అన్నటువంటి వ్యక్తితోటి ఆమెకి పరిచయం కూడా ఏర్పడింది. ఉడుకుల శ్రీనాథ్తో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కెనడాలో మహేష్ ఉండేవాడు, ఇక్కడ తన భర్తకు దూరంగా ఉన్నటువంటి సునీత ఈ ఉడుకుల శ్రీనాథ్ తోటి ప్రేమాయణాన్ని కూడా కొనసాగించింది. ఈ విషయాన్ని అలా ఇలా తెలుసుకున్నాడు, ఆ మెల్లమెల్లగా ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో తమ పేరెంట్స్ దగ్గర పెద్దల దగ్గర మాట్లాడితే మీరు ఇంకా కలిసి ఉండే ప్రసక్తి లేదు కాబట్టి విడిపోమని చెప్పారు. అయితే ఇదే సందర్భంలో సునీత కేవలం విడిపోయి ఉంటే బాగుండేదేమో, ఆమె ప్రాణం కూడా దక్కుండేదేమో, కానీ ఆమె అలా చేయకుండా తన భర్త మీద గృహహింస చట్టం ప్రకారం అతనిపై అనేక కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అక్కడ కెనడాలో అనేక ఇబ్బందులు గురయ్యడం మహేష్ కూడా.
అనేక కేసులు పెట్టి అతన్ని రకరకాలుగా మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి చేసింది సునీత. తరువాత అతను కెనడా నుంచి మళ్ళా రావడం, ఇక్కడ కోర్టులో డివోర్స్ కేసు ఫైల్ ఉంటుండగానే పెద్దల సమక్షంలో కోర్టు నుంచి ఇంకా ఆర్డర్ రాకుండానే పెద్దల సమక్షంలో వీళ్ళిద్దరు కూడా డివోర్స్ తీసుకోవడం జరిగింది. అయితే ఎవరికెవరు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా కెనడా వెళ్ళిపోయాడు. కెనడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈమె ఈ సునీత శ్రీనాథ్ అన్నటువంటి వ్యక్తితోటి కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కూడా కలిసి మ్యారేజ్ చేసుకున్నారు. శ్రీనాథ్ని కలిసి మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అంటే ఆల్రెడీ 10 ఇయర్స్ పాటు తనను ప్రేమించుకున్నారు, మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. కానీ తన భార్య తనతో పాటు కాకుండా వేరే వ్యక్తితో దగ్గరగా ఉండడం, అంతే ప్రేమాయణం సాగించడం. అంతేకాకుండా నేను ఎప్పుడైతే ఈ పెద్దల సమక్షంలో డివోర్స్ అయిన తర్వాత వేరే వ్యక్తికి దగ్గర అయ్యి అతన్ని పెళ్లి చేసుకోవడం కూడా సహించలేకపోయాడు మహేష్. వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ చాలా బాగా పెరిగిపోయి ఒకరి మీద ఒకరంటే కక్ష పెరిగింది. అయితే ఇతనికి దూరంగా ఈ ఉడుకుల శ్రీనాథ్తో కలిసి వనస్థలిపురంలోకి వెళ్ళిపోయింది ఈమె సునీత. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీనాథ్ కెనడా నుంచి మరల రావడం, తన తల్లికి ఆరోగ్యం బాగాలని చెప్పి ఇండియాకి రావడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత తల్లి కూడా మరణం జరిగింది. ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలను దృష్టిలో పెట్టుకొని. అయితే ఇక్కడ మహేష్ మానసికంగా చాలా ఇబ్బందులకు గురైనట్టుగా తెలుస్తుంది పోలీసుల యొక్క విచారణలో. ఇతను ఏం చేశాడంటే కేవలం ఈమె వల్ల కదా నా జీవితం ఇట్లా నాశనం అయిపోయింది, పోనీ మరలా కెనడా వెళ్దామంటే లుక్అవుట్ నోటీసులు కూడా ఉండడం వల్ల పాస్పోర్ట్ కూడా సీజ్ అయింది. మళ్ళీ తన కెనడా వెళ్ళి ఉద్యోగం చేసుకోలేని పరిస్థితి వచ్చింది. తన జీవితం బాగా చదువుకొని ఆస్ట్రేలియాలో ఎంఎస్ చేసినటువంటి వ్యక్తి కూడా మంచి జాబ్ చేస్తూ హ్యాపీగా ఉన్నటువంటి తన లైఫ్ ఇలా అర్ధాంతరంగా ఇన్ని రకాలుగా నాశనం అవడానికి కారణం కేవలం సునీత్ అని చెప్పి ఆమె మీద పగని పెంచుకున్నాడు. ఆ పగ చివరికి ప్రతీకారం దాకా వెళ్ళింది. ఈమె ఎక్కడ ఉంటుంది ఎలా తెలుసుకున్నాడు? రీల్స్లో ఆమె తరచుగా వేస్తున్నటువంటి ఆ పోస్టులు ఎక్కడ ఏ ఏరియాలో ఉంటుందని చెప్పి విషయాలని కాస్త ఆ రీల్స్లో చూసిన తర్వాత వనస్థలిపురంలో కాపరాయి చెరువు సమీపంలో అపార్ట్మెంట్లో ఈమె నివసిస్తుంది తెలుసుకుని తుర్కయ్యంజల్ దగ్గరగా ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఇతను కూడా రూమ్ తీసుకుని 60 రోజుల పాటు కంటిన్యూస్గా రెక్కి నిర్వహించాడు. అంటే ఆమె ఏ టైంలో వస్తుంది, ఏ టైంలో బయటకు వెళ్తుంది, ఎవరెవరిని కలుస్తుంది, ఏ సందర్భాలు ఉన్నాయి, ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అన్న టోటల్ విషయాలన్నింటినీ కూడా తను పూర్తిగా రెక్కి నిర్వహించి వాచ్మెన్ కూడా ఏ సమయంలో ఉంటాడు, ఏ సమయంలో పక్కకి వెళ్తాడో తెలుసుకొని ఇదే అదనగా భావించి ఒక ప్రైవేట్ క్యాబ్లో తను పూర్తిగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక రంపాన్ని, ఒక గార్డెనింగ్ నైఫ్ని, ఒక పెప్పర్ స్ప్రేని, అదేవిధంగా ఒక పెట్రోల్ క్యాన్ కూడా తీసుకొని సునీత ఇంటికి వెళ్ళి సునీత ఇంట్లో ఆమె యొక్క బెడ్రూమ్లోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు మహేష్. అయితే ఇక్కడ సమస్య ఇరువురు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్య ఎలా అయిపోయిందంటే ప్రతీకారం తీర్చుకునేదాకా వెళ్ళింది. అయితే పోలీసుల విచారణలో అతను చెప్పిన మాటలు విస్తుగొలిపోయి ఉన్నాయి. నన్ను చంపేయండి, చంపేసినా పర్వాలే, నన్ను ఏమైనా చేసుకోండి, కానీ నేను చేసిన పని మాత్రం చాలా మంచి పని చేసి మంచి పని చేశానని చెప్తుంటే పోలీసులు ఆశ్చర్యపోవడం